హాయ్ అండి. ఇది మటన్ అండి. మా వారు మటన్ తెచ్చుకున్నారు ఫ్రై చేసి ఇమ్మని. అయితే నేను సరే అని కుక్కర్లో వేశాను. 2, 3 విజిల్స్ వచ్చాక తీసి కడాయిలో ఫ్రై చేస్తాను నేను ఎప్పుడు. సో కుక్కర్లో మటన్ పెట్టేశాను. ఇంకా టీ కావాలి అన్నారు. అందుకే ఇంకా పాలు మార్నింగ్ నుండి తీయలేదు. పాలు తీసేసి ఇంకా టీ పెట్టేశాను. పెట్టి ఆయనకి కూడా వేస్తూ నేను కూడా కొంచెం తాగేశానండి. ఇద్దరం కలిసి టీ తాగేసాము. స్టవ్ చూసారా? మా స్టవ్ కొత్త స్టవ్ అండి. ఇంతకుముందు 3 బర్నర్లు స్టవ్ ఉండే కదా, అయితే అది బాగాలేదు, మంచిది కాదు అంటున్నారు అందరని తీసేసి 4 బర్నర్ల స్టవ్ తెచ్చుకున్నాను. ఆ స్టవ్ కింద రాళ్ళు పెట్టారేంటి అనుకుంటున్నారు కదా, కొంచెం మా హౌస్ ఓనరు స్టవ్ పెట్టే రాయి చాలా చిన్నది పెట్టారు. అయితే స్పేస్ లేదు, అందుకే రాయి పెట్టి దానికి బ్యాలెన్స్ చేశాడు మా వారు. సో అలా చేసి పెట్టుకున్నాము. ఈ టీ కప్లు చూసారా? మొన్న డీమార్ట్లో తీసుకున్నామండి. అది చాలా బాగుందండి. తక్కువ టీ పడుతుంది, బాగుంది. కప్పులు కూడా డిజైన్ చాలా బాగున్నాయి. సో కుక్కర్లో అయిపోయిందండి. సో తీసి మళ్ళీ కడాయిలో వేసి ఆయిల్ వేసి ఫ్రై చేశాను. అది అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా మార్నింగ్ నుండి ఏం తినలేదండి. జస్ట్ దోసలు వేసుకొని తిన్నాం మార్నింగ్. మధ్యాహ్నం ఇంకా ఏమీ తినలేదు. లేవడమే చాలా లేటుగా లేస్తున్నాను నేను బద్ధకంతో. చలికి లేవలేకపోతున్నాము. సో దానికోసమని మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు నేను. ఇంకా నా కోసం ఓట్స్ చేసుకున్నానండి. కొంచెం పాలు వేసి ఈ సాంబార్ చేశానండి. టమాటా చారు చేశాను, రైస్ చేశాను ఇంటి వాళ్ళ కోసం. నా కోసం ఓట్స్ పెట్టుకున్నాను. అయిపోయిన తర్వాత బౌల్లో వేసుకొని చల్లబరుచుకొని ఇసబ్గోలు వేసుకున్నానండి. చాలా బాగుంది.